అందరికీ శనార్థులు. నేను మీ వాళ్ళు జడ సత్యభామ. మరి గీయాల ముచ్చటేందో చూద్దాం పార్రి. సైన్మా వాళ్ళు రాజకీయాలకి వచ్చుడు కామనే కదా, కానీ పవన్ కళ్యాణ్ ఏమంత జనసేన పార్టీ పెట్టిండో ఇక గప్పటి నుండి షురువైంది అసలైన లొల్లి. రోజు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఎండల్లా ఎన్నికల ప్రచారం చేసి అలసిపోయిన పవర్ స్టారు చల్లగాలి కోసం ఏదో దేశం పోయిండట. ఎటు పోయిండో ఎవ్వరికీ తెలియదాయే. మరి ఆయన ఫ్యాన్స్ ఊకుంటారా ఏంది? అధికార పార్టీ వాళ్ళైతే వాళ్ళ సుట్టపొల్లకి పక్కింటోళ్ళకి ఆఖరికి తెలిసిన వాళ్ళకి కూడా ఫోన్లు చేసి కనుక్కుంటుర్రట, మీ దేశం ఏమన్నా వచ్చిందా అని. గట్లనే ఆయన దోస్తు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, మీ అందరికీ తెలిసే కదా, గాయన కూడా ఏదో దేశం పోయిండంట. ఇక జగన్ పార్టీ వాళ్ళు ఎత్కని దేశం లేదట. ఇంతకీ వీళ్ళిద్దరూ ఎటు పోయిండ్రబ్బా? మీకు తెలిస్తే నాకైనా చెప్పుండ్రి జరా. ముచ్చట్ల పడి అసలైన సంగతి మర్చిపోయినుల్లా. మెగాస్టార్ చిరంజీవి మామ అల్లు అరవింద్ ఎరికే కదా మీ అందరికీ. ఆయన కొడుకు హీరో అల్లు అర్జున్ మొన్నటి ఏపీ ఎలక్షన్లా ఆయన దోస్తుకు సపోర్ట్ చేసిండు. ఆ దోస్తు పోటీ చేసింది జగన్ పార్టీ గుర్తు మీదనట. ఇంకేమన్నా ఉందా? ఏపీ అంతా రచ్చ రచ్చ అయింది కదా. ఇన్నాళ్ళైనాక చిరంజీవి బ్రదర్ నాగబాబు ఎక్స్లో ఒక ట్వీట్ చేసిండు. ఇక చూడుండ్రి మళ్ళా షూరి లొల్లిలు. నాగబాబు ట్వీట్ ఏం పెట్టిండో మీకు చెప్తే మీరు కూడా నోరెళ్ళబెడతారు. మరి మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అన్నాడు నాగబాబు. అంటే అల్లు అర్జున్ వాళ్ళోడే అయినా పరాయోడే అన్నమాట. సోషల్ మీడియాలో ఇక చూసుకోండ్రి, అల్లు వీరాభిమానులు నాగబాబును చెడుగుడు ఆడుకున్నారు. దెబ్బకు భయపడిన నాగబాబు తన అకౌంట్ను బ్లాక్ చేసుకున్నాడు. మళ్ళా తెరిచి పోస్ట్ను డిలీట్ కూడా చేసిండట. తీసేసిన నుల్లో అని కొత్త అకౌంట్లా మళ్ళా ఇంకో పోస్ట్ పెట్టిండట. గట్లుంటది సినిమాలో కథ. రోజు రాజకీయాలు చేసేటోళ్ళకే అయితలేదాయే, ఇక ఈ సైన్మల్ల నుంచి ఏమన్నా అయితదా? ఈ గలీజ్ రాజకీయాలు చేసుడు మీరన్నా చెప్పుండ్రి చేరా. చూసిరు కదా, గిసొంటి ముచ్చట్లు నా దగ్గర బొచ్చెడున్నాయి. మరి గయన్ని మీ దగ్గరికి రావాలంటే మీరేం చేయాలో ఎరికేగా. మా ఛానల్ని లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, కమెంట్ చేయరి. గట్లనే పక్కనున్న గంటను మాత్రం కొట్టుడు మర్చిపోకురి. పోయేస్తాం వల్ల నేను మీ వాళ్ళు జడ సత్యభామ.